ఎపిసోడ్ నంబర్ 478 ఇంట్రాగేషన్. సాగర్ ఒప్పుకుంటే తన ఉద్యోగానికి ఢోకా ఉండదని భావించిన రిసెప్షనిస్ట్ ఒక పక్క అతని కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తూనే మరో పక్క సాగర్ ని టెంప్ట్ చేయాలని ట్రై చేసింది. కానీ సాగర్ పట్టించుకోకపోవడంతో అతన్ని కొట్టాలని చూసింది. అది గమనించిన సాగర్ వెంటనే రియాక్ట్ అయి ఆమె చేతిని పట్టుకొని విదిలించి కొట్టాడు. దాంతో ఆగ్రహించిన రిసెప్షనిస్ట్, సార్, లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, నన్ను కనుక జాబ్ నుండి తొలగిస్తే ఇక్కడే లెటర్లో మీ పేరు రాసి సూసైడ్ చేసుకొని చస్తాను. అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి అని బ్లాక్మెయిల్ చేసింది. అచ్చా, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాననుకున్నావా? పేరు సరిపోకపోతే చెప్పు, ఫుల్ అడ్రస్ ఇస్తాను, మొత్తం రాసుకొని తర్వాత తీరిగ్గా చచ్చిపో అని సాగర్ వెటకారంగా అన్నాడు. తర్వాత దయానిధి వైపు చూసి, బిగ్ బాస్, నాకేంటి గోలా, కాస్త చూసుకోండి అని విసుగ్గా అన్నాడు. షూర్ సాగర్, ఇంతమంది ముందు అవమానకరంగా మాట్లాడి నా కంపెనీ పరువు పోయేలా చేయడమే కాకుండా చస్తానని బ్లాక్మెయిల్ చేసినందుకు ఈ క్షణమే జాబ్ నుండి తీసేస్తున్నాను అని ఘాటుగా చెప్పాడు దయానిధి. ఆ మాటతో తన ప్లాన్ తనకే రివర్స్ అయ్యిందని అర్థమైన రిసెప్షనిస్ట్ ఈసారి దయానిధి కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. కానీ ఆమె మీద కాస్త కూడా కనికరం లేని దయానిధి, డోంట్ టచ్ మై ఫుడ్, నీలాంటి వాళ్ళకి మా కంపెనీలో స్థానం లేదు, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని సెక్యూరిటీతో ఆమెను బయటకు గెంటమని ఆర్డర్ వేసి, కమాన్ సాగర్, అసలే నీతో మాట్లాడి చాలా రోజులైంది, పద మనిద్దరం నా క్యాబిన్ కి వెళ్దాం అని సాగర్ చెయ్యి పట్టుకొని దగ్గరుండి తీసుకువెళ్లాడు. ఆ సన్నివేశం చూసిన వాళ్ళందరూ షాక్ తో బిగుసుకుపోయారు. అసలు బిజినెస్ లో రెక్లెస్ గా బిహేవ్ చేసే దయానిధి ఒక వ్యక్తితో అంత క్లోజ్ గా ఉండడం వాళ్ళందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏదో ఒక వింత చూస్తున్నట్టు వాళ్ళ వైపే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. ఒక పక్క సాగర్ తో కలిసి తన క్యాబిన్ కి వెళ్తూనే తన పర్సనల్ సెక్రటరీ అయిన మనోహరితో, నేను ఈ రోజంతా సాగర్ తో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను, మీటింగ్స్ షెడ్యూల్ మారినట్లు క్లయింట్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మరొక డేట్ లో ఫిక్స్ చేయి అని ఆర్డర్ వేశాడు దయానిధి. ఆ మాట విన్న సెక్రటరీ, ఐఎమ్ వెరీ సారీ సార్, ఈ రోజు మీకు చాలా ముఖ్యమైన మీటింగ్స్ ఉన్నాయి, ఇంకొక డేట్ కి షెడ్యూల్ చేయడం సాధ్యం కాదు సార్. అలాగే ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ మీద సైన్ చేయాల్సి ఉంది అని ఇంకేం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయింది. నో ప్రాబ్లం, ఏం జరిగినా నేను చూసుకుంటాను, మీటింగ్స్ అన్ని వాయిదా వేయండి అంటూ తన మాటకి తిరుగులేనట్లు చెప్పాడు దయానిధి. బాస్ మాటలకి ఎదురు చెప్పలేక అలాగని అతన్ని ఎలా కన్విన్స్ చేయాలో తెలియక సాగర్ వైపు దీనంగా చూసింది మనోహరి. ఆమె బాధ అర్థం చేసుకున్న సాగర్, మీరు నా కోసం మీటింగ్స్ అన్ని వాయిదా వేయడం కరెక్ట్ కాదు బిగ్ బాస్, ఈ రోజు ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయని మీ సెక్రటరీ చెప్తుంది కదా, వెళ్ళి ఆ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని రండి, అప్పటి వరకు నేను మీకోసం ఇక్కడే వెయిట్ చేస్తాను అని సర్ది చెప్పాడు. అతని మాటలకి ఇంప్రెస్ అయిన దయానిధి, ఈ కంపెనీలో నువ్వు ఒక షేర్ హోల్డర్ అయినప్పటికీ ఎలాంటి అధికారం కోరుకోవట్లేదు, ఒక కామన్ మ్యాన్ లాగా నా కోసం వెయిట్ చేస్తాను అని చెబుతూ నీ గొప్ప మనసు చాటుకుంటున్నావు, కీప్ ఇట్ అప్ అని చనువుగా అతని భుజం తట్టాడు. ఇందులో అంత పొగడాల్సిన విషయం ఏమీ లేదు బిగ్ బాస్, నేను కేవలం డబ్బులు మాత్రమే పెట్టాను, లాభాలు వచ్చినప్పుడు తీసుకుంటున్నాను అంతే. కానీ మీరు కంపెనీ ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన వ్యక్తి, కేవలం మీ కష్టం ఫలితంగానే ఈ రోజు అందరూ లాభాలు పొందుతున్నారు. పైగా వర్క్ విషయంలో డెడికేటెడ్ గా ఉండే మీరు నా వల్ల మీటింగ్స్ మిస్ అవ్వడం నాకిష్టం లేదు అని చిరునవ్వుతో చెప్పాడు సాగర్. సరే, ఇంతగా చెప్తున్నావు కాబట్టి నీ మాట కన్సిడర్ చేస్తున్నాను, ఈ రోజు నైట్ ఓరియంట్ రెస్టారెంట్ లో కలుద్దాం, ఓకేనా అని అడిగాడు దయానిధి. దానికి సాగర్ ఒప్పుకోవడంతో పక్కనే ఉన్న సెక్రటరీతో ప్రైవేట్ రూమ్ బుక్ చేయమని చెప్పి మీటింగ్ కి వెళ్లిపోయాడు దయానిధి. అతను అలా వెళ్ళగానే మనోహరి మెలికలు తిరుగుతూ సాగర్ దగ్గరికి వచ్చి, మీరు క్యాపిటల్ కి కొత్తగా వచ్చినట్టున్నారు, మీకిక్కడ ఎలాంటి అవసరం వచ్చినా నాకు చెప్పండి సార్, ఒక్క కాల్ చేశారంటే మీరు ఎక్కడున్నా సరే వెంటనే వచ్చి వాలిపోతాను అని ఒక చిన్న కార్డు మీద తన మొబైల్ నంబర్ రాసి
సాగర్ షర్ట్ పాకెట్లో పెట్టబోయింది. అది చూసి వెంటనే సాగర్ ఆమెకు దూరం జరిగి, ఆ కార్డ్ని టేబుల్ మీద పెట్టండి. ఇక్కడ మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేస్తే చాలు, ఇలాంటి ఎక్స్ట్రాలు అవసరం లేదు అని సీరియస్ గా చెప్పాడు. సాగర్ మాటలు విన్న మనోహరి ముఖం మాడిపోయిన దిబ్బరొట్టెలాగా అయిపోయింది. మూతి తిప్పుకుంటూ ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయమని చెప్పి చేతిలో ఉన్న కార్డ్ని టేబుల్ మీద పడేసి వెళ్లిపోయింది. సాగర్ కూడా ఆ ఆఫీస్ నుండి బయటకు వెళ్తూ, అమ్మయ్యా, ఒక పని అయిపోయింది. అయినా ఈ పిల్లేంటి ఇలా ఉంది? అమ్మో, ఈ ఆడవాళ్ళు మామూలు వాళ్ళు కాదు, టూ డేంజరస్. వీళ్ళకి వీలైనంత దూరంగా ఉంటేనే మంచిది అని అనుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. మరోవైపు హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో ఉన్న అఖిలకి సక్సెస్ఫుల్ గా సర్జరీ చేసి బయటకు వచ్చాడు డాక్టర్. అఖిల కోసం చాలా సేపటి నుండి కారిడార్లో ఆందోళనగా ఎదురు చూస్తున్న వాళ్ళందరూ బయటకు వచ్చిన డాక్టర్ ని చూసి కంగారుగా అతని దగ్గరికి వెళ్లారు. హలో డాక్టర్, ఆపరేషన్ ఎలా జరిగింది? ఇప్పుడు అఖిల పరిస్థితి ఏంటి అని అందరికంటే ముందు అడిగాడు నవీన్. ఆ మాటకి డాక్టర్ సమాధానం చెప్పకముందే, నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే అఖిల అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పు, లేదంటే నా చేతిలో చాలా ఘోరంగా చేస్తావు. అలాగని తన కండిషన్ గురించి అబద్ధం చెప్పావంటే మాత్రం ఊరుకోను అంటూ డాక్టర్ కాలర్ పట్టుకొని కోపంగా చూస్తూ వార్నింగ్ ఇచ్చాడు మురారి. గాడ్, ఎవరితను? అచ్చం పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడు. అబద్ధం చెప్పొద్దని అంటాడు, ఆమె కండిషన్ గురించి నెగిటివ్ గా మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తాడు. అసలు ఇతన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని మనసులోనే విసుక్కున్నాడు డాక్టర్. కానీ పైకి మాత్రం ముఖానికి నవ్వు పులుముకొని, షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, డోంట్ వరీ మిస్టర్. మీరు తీసుకొచ్చినప్పుడు మిస్సెస్ అఖిల పరిస్థితి కాస్త క్రిటికల్ గానే ఉంది, బట్ మా పూర్తి ఎఫర్ట్స్ పెట్టి ఆమెను సేవ్ చేశాము. కానీ ఒంట్లో నుండి చాలా బ్లడ్ పోయింది కాబట్టి రికవర్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి అని మనసులో కలుగుతున్న టెన్షన్ ని కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు డాక్టర్. దాంతో ఒక్కసారిగా డాక్టర్ను వదిలి, మీరు చెప్పింది నిజమే కదా? ఇందులో ఏదైనా అబద్ధం ఉందని తెలిస్తే మీ హాస్పిటల్ నామరూపాలు లేకుండా పోతుంది, మైండ్ ఇట్ అని చిన్న సైజ్ వార్నింగ్ ఇచ్చాడు మురారి. నేను నిజమే చెప్తున్నాను సార్, అయినా మీకు అబద్ధం చెప్పడం వలన నాకు వచ్చే లాభం ఏముంది? మీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకున్నాను. దయచేసి మీరు కూడా మా పరిస్థితి అర్థం చేసుకొని కోఆపరేట్ చేయండి అని వెనుక ఉన్న అసిస్టెంట్స్ కి రమ్మని సిగ్నల్ ఇచ్చి అక్కడి నుండి వేగంగా వెళ్లిపోయాడు డాక్టర్. ఇంతలో అఖిల ఉన్న స్ట్రెచర్ పట్టుకొని బయటకు వచ్చిన నర్సులు, ప్లీజ్ సార్, పేషెంట్ ని వెంటనే వార్డుకి షిఫ్ట్ చేయాలి, తనకిప్పుడు రెస్ట్ చాలా అవసరం, దయచేసి మాకు కాస్త దారి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు. అప్పటికే శాంతించిన మురారి, హో ఓకే అని స్ట్రెచర్ కి దారిచ్చి ఒక పక్కన ప్రశాంతంగా నిలబడ్డాడు. అఖిలకి బాగానే ఉందని తెలిసిన తర్వాతే మురారికి ఊపిరి ఆడుతున్నట్టు అనిపించింది. నిజానికి ప్రమాదం జరిగిన దగ్గర నుండి ఒక పక్క ఆమె పరిస్థితికి టెన్షన్ వచ్చేస్తే, మరో పక్క సాగర్ అడిగే ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఆందోళన చెందాడు. ఇప్పుడు ఆమె అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసింది కాబట్టి ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదని రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు. ఇంతలో ఆగండి అని ఒక గంభీరమైన గొంతు గట్టిగా వినిపించింది. ఆ మాటకి ఆశ్చర్యపోయిన నర్సులు వెంటనే వాయిస్ వచ్చిన వైపు చూసి షాక్ అయ్యారు. ఆ వాయిస్ వినిపించిన వైపు చూసిన మురారి, వాళ్ళందరూ కూడా అక్కడికి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ను భయం లేకుండా తీసుకొని వస్తున్న ఆఫీసర్ జ్యోతిని చూసి షాక్ అయ్యారు. ఆమెను చూడగానే మిగిలిన వాళ్ళందరినీ తన వెనక్కి పంపించి ముందుకొచ్చి అడ్డుగా నిలబడి ఆమె వైపు కోపంగా చూస్తాడు మురారి. అయితే ఆఫీసర్ జ్యోతి మొదట బెడ్ మీద ఉన్న అఖిలను చూసింది. ఆమె ముఖానికి క్లాత్ కప్పి లేకపోవడంతో ఇంకా బ్రతికే ఉందని అర్థం చేసుకుంది. తలకి కట్టుతో పాలిపోయిన ముఖంతో ఉన్న అఖిలను చూసి భారంగా నిట్టూర్చిన జ్యోతికి ఏడుపు ముఖాలతో నిలబడిన అందర్నీ చూసి మనసంతా బాధగా అయిపోయింది. కాసేపు అఖిలని అలానే చూసి ఒంటి మీద ఉన్న దుప్పటిని సరిచేసి తల తిప్పిన ఆఫీసర్ జ్యోతికి తనని మింగేసేలా చూస్తున్న మురారి కనిపించడంతో అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఎప్పటి నుండో ఇద్దరి మధ్య
పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆ జన్మ శత్రువులాగా ఒకరినొకరు చంపేసేలా చూసుకుంటూ లోపల కలుగుతున్న కోపాన్ని కంట్రోల్ చేసుకున్నారు. అసలు ఆఫీసర్ జ్యోతి గనక యూనిఫామ్లో లేకపోయి ఉంటే ఇప్పటికే మురారి ఆమె మీద అటాక్ చేయడానికి రెడీ అయిపోయేవాడు. ఆమె అంటే అతనికి అంత అసహ్యం. అయితే మురారి కోపాన్ని ఇగ్నోర్ చేసిన ఆఫీసర్ జ్యోతి, ఈ మధ్య హైదరాబాద్ సిటీలో అంతు చిక్కని అటాక్స్ చాలా జరుగుతున్నాయి. కాకపోతే అవన్నీ డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా అన్నీ కూడా అఖిలకి రిలేటెడ్ గానే ఉన్నాయి. అందుకే ఆమెను ఇంట్రాగేట్ చేసి కావలసిన సమాచారం సేకరించడానికి వచ్చాము. ప్లీజ్ కోఆపరేట్ విత్ us అని హుందాగా చెప్పింది. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? అసలు అఖిల ఉన్న కండిషన్ ఏంటి? మీరు మాట్లాడే మాటలేంటి? మీరు తన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చారా, లేక కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వచ్చారా? అసలు ఆమె ఒక పేషెంట్ అన్నా జాలైనా ఉందా మీకు అని ఆవేశంతో ఊగిపోతూ అడిగాడు మురారి. అతని బిహేవియర్ కి కోపం వచ్చిన ఆఫీసర్ జ్యోతి, మిస్టర్ మురారి, ఇంకొక మాట మాట్లాడినా కూడా నేను ఊరుకోను. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటే నాతో పాటు వచ్చిన ఆఫీసర్స్ వాళ్ళ భాషలో మిమ్మల్ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది అని పదునుగా చెప్పింది. ఆఫీసర్ జ్యోతి మాటలు విన్న ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అయినంత పనైంది. ఆ క్షణం జ్యోతిని చూసిన మురారికి విపరీతమైన కోపం వచ్చింది. ఎంతసేపు తన డ్యూటీ కరెక్ట్ గా చెయ్యాలని చూస్తుంది, కానీ అఖిల ఉన్న పరిస్థితి గురించి ఒక సాధారణ మనిషిగా కూడా ఆలోచించకపోవడం అతని కోపాన్ని రెట్టింపు చేసింది. ఒక వ్యక్తి మానసిక పరిస్థితి స్టేబుల్ గా లేనప్పుడు ఇచ్చే స్టేట్మెంట్ కరెక్ట్ గా ఉండదని, అందువల్ల కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మురారి ఉద్దేశం. కేవలం అతనికే కాదు, అదంతా చూస్తున్న నవీన్ అండ్ రాజేష్ ఇద్దరి అభిప్రాయం కూడా అదే. కానీ వాళ్ళిద్దరూ మురారిలాగా తమ ఆవేశాన్ని బయటకు చూపించలేదు. సొసైటీలో పేరున్న బిజినెస్ మ్యాన్స్ గా తమ కంపెనీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వెళ్లడం మంచిది కాదని సైలెంట్ అయిపోయారు. అయితే మురారి మాత్రం వెనక్కి తగ్గే ఉద్దేశం లేదన్నట్టు ఆఫీసర్ జ్యోతి కళ్ళలోకి కోపంగా చూస్తూ, నన్ను కంట్రోల్ చేయాలని చాలా ఆశపడుతున్నావు కదా, నీ కళ్ళ ముందే నిలబడి ఉన్నా కూడా నా చేతులకి సంకెళ్ళు వేయకుండా ఎందుకు లేట్ చేస్తున్నావు? కమాన్, డూ ఇట్ ఫాస్ట్ అని ఆమె ముందు చేతులు చాపి మరీ అడిగాడు. నీకంత ముచ్చటగా ఉంటే నేనెందుకు కాదనాలి? ఎంత చెప్పినా అర్థం చేసుకొని నీలాంటి మూర్ఖులకు శిక్ష వేయడమే కరెక్ట్ అని మురారి వైపు తీక్షణంగా చూస్తూనే అరెస్ట్ హిమ్ అంటూ వెనుక ఉన్న పోలీసులకి ఆర్డర్ వేసింది ఆఫీసర్ జ్యోతి. మురారి మళ్ళీ అరెస్ట్ అవుతాడా? ఆఫీసర్ జ్యోతి అఖిలని ఏం ప్రశ్నిస్తుంది? ఇక్కడ జరిగేదంతా సాగర్కి ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.